మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ఈ సినిమాలు చేసిన ఈగ అనేది చాలా ఛాలెంజింగ్ మూవీ సార్. ఈగ సినిమా అనేది. సో ఆ సినిమాకి మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఎలా ఉన్నాయి? అంటే ఆ సినిమా వర్క్కి డెఫినెట్గా నేను ఆస్కార్ వరకు కూడా తీసుకెళ్ళి ఉంటే వచ్చేదేమో అనిపించింది నాకు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావాలి. సో ఆ సినిమాకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమిటి? దానికి వచ్చిన అప్రిషియేషన్స్ మీరు సాటిస్ఫై ఉన్నారు? అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ దాంట్లో ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో లొకేషన్లో ఉండడు. అవును. సో తర్వాత ఇప్పుడు గ్రాఫిక్స్లో ఇప్పుడు పెట్టాలి. సో లేని మనిషిని లైక్ మనిషి కాదు, లేని ఈగ. యాక్చువల్లీ మనిషి అంటే ఇంత పెద్ద ఉంటాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈగ అన్నది లైక్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్. అది ఎక్కడుందో కూడా ఎత్తుక్కొని చూడాలి యాక్చువల్లీ. సో అది షూట్ చేసేటప్పుడు యాక్టర్తో కోఆర్డినేషన్ కానీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈగా ఉంది అంటే లైక్ యాక్టర్ అక్కడ చూస్తున్నాడు. సో లైక్ మనం ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు యాక్టర్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈగా మూమెంట్ ఏంటి. సో అక్కడ సో ఇట్ వాజ్ లైక్ ఒక డాన్స్ కొరియోగ్రఫీ లాగా లైక్ యాక్టర్స్తో కోఆర్డినేషన్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ వాజ్ అంటే మనుషులు ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కనిపిస్తారు. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఈగ అనేది లైక్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. సో మనిషి అది ఈగ ఒకటి, దాంట్లో ఈగ బర్త్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. సో అది పుట్టినప్పుడు అది మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది, సో అది ఆన్ స్క్రీన్ ఎలా చూపించాలి. సో మనకు రెఫరెన్సెస్ కూడా లేవండి. సో లైక్ సో ద క్లోజెస్ట్ రెఫరెన్స్ వీ హ్యాడ్ వర్ కొన్ని హాలీవుడ్ సినిమాలో యానిమేషన్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయండి. అంటే లైక్ బగ్స్ లైఫ్ అని అలాంటి కొన్ని సినిమా ఉన్నాయి. సో అది కొద్దిగా రెఫరెన్స్ లాగా ఉందండి. బట్ దట్ ఈస్ ఆల్సో సో అంటే నథింగ్ క్లోజ్ టు వాట్ వీ హ్యావ్ డన్. సో గెట్టింగ్ ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని చూపించడం అన్నది వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేదా సార్ ఆ సినిమాకి? అవార్డు అంటే నేను జనరలీ ఏంటంటే వర్క్ చేసిన తర్వాత లైక్ వెన్ పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండి. అవార్డ్స్ వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. రాకుంటే ఓకే లైక్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ బెంచ్ మార్క్ అండి. అంటే మన వర్క్ 100% చేసాము. సో అవార్డ్స్ వచ్చాయంటే ఓకే లైక్ ఇఫ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. రాలేదంటే ఓకే లైక్ ఓకే నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ అన్న ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటానండి. ఓకే సార్, ఎక్కడ ఒక చదివాను అంటే సినిమాటోగ్రఫీలో టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి అనేది. అంటే ఒక హీరో డబుల్ రోల్ చేయాలి. కానీ అంటే ఒక ప్రముఖ దర్శకుడే సార్, అతని పేరు పెట్టడం ఒక ప్రముఖ దర్శకుడు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఇచ్చాడు అంతకుముందు ఆయన. ఒక హీరో, ఇద్దరు హీరోలు ఒకే హీరో డ్యూయల్ రోల్ అనమాట. సో ఒక అతను పెద్ద అతను, ఒక చిన్నతను. సో పెద్దోడి కంటే చిన్నోడు ఒక 4 అంగుళాలు ఎత్తు ఉండటం చూపించాలి సార్. దానికి డైరెక్టర్ మనం ఒక హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ పిలిపిస్తాము, మనం అలా వర్క్ చేద్దాం అని. అప్పుడు దాసనారాయణరావుతో జరిగిన డిస్కషన్ అనేది అంటే ఎక్కడో చదివాను. దాసనారాయణ ఎందుకు అలా పెద్దతని కంటే చిన్నతనికి ఒక 4 అంగుళాలు షూ పెంచేసి వేస్తే సరిపోతుంది కదా అని. సో మామూలుగా ఇది టెక్నికల్గా ఆలోచిస్తే మామూలుగా చిన్నగా ఉన్న వాళ్ళని పెద్దగా చూపించడం, పెద్దగా ఉన్న ఇలాంటిది ఏమైనా సినిమాటోగ్రఫీలో మ్యాజిక్లు ఉంటాయి సార్ ఇలాంటివి? డెఫినెట్లీ అంటే లైక్ ఈ పర్స్పెక్టివ్స్ మీద డిఫరెన్స్ ఉంటుందండి. సో అది అంటే అదే అండి లైక్ మీ పర్పస్ అది అలాంటి చూపించాలనుకుంటే లైక్ మనం డెఫినెట్లీ లైక్ వీ హ్యావ్ టు వర్క్ అండ్ ఇలాంటి చిన్న టెక్నిక్లు మీరు చెప్పినట్టు షూ హైట్ చేయడము, లేకుంటే లైక్ సో లావుగా చూపించాలంటే మేబీ లైక్ కాస్ట్యూమ్స్లో వర్క్ చేయడము. సో సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, హెయిర్ స్టైల్ వర్క్ చేయడము. సో సో మెనీ ఫ్యాక్టర్స్ అదే. సో అలాంటివన్నీ యూజ్ చేసి వీ కెన్ అచీవ్ ఇట్ అండి. కానీ ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం షూటింగ్ లొకేషన్లో కాకుండా షూటింగ్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండి. అంటే వీ హ్యావ్ టు సార్ట్ ది థింగ్స్ అవుట్. సో అది మన షూటింగ్ ముందు మనం అచీవ్ చేసుకొని కొన్ని టెస్ట్ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అండి. అండ్ సినిమాటోగ్రఫీలో దే ఆర్ సో మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఓకే సార్, రీసెంట్గా మన 8 వసంతాలు అనే సినిమా కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సార్. యాక్చువల్గా ఆయన ప్రెస్ మీట్లో ఈ సినిమా నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది, అక్కడ క్వాలిటీ బాగుంటుంది, మీరు అందులో చూడండి క్వాలిటీ బాగుంటుందని కామెంట్ చేశాడు. సార్ అదేంటి మీరు అలా కామెంట్ చేయడం ఏంటి ఇట్లా అంటే, అతను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఇండియన్ స్క్రీన్స్లో సింగిల్ స్క్రీన్స్ చాలా హైట్ అనేది చాలా తక్కువ హైట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మన టెక్నిక్ అంటే మేము చేసిన విజువల్స్ పర్ఫెక్ట్గా చూపించాలంటే అవి అప్డేట్ వర్షన్ రావాలి. హాలీవుడ్లో కూడా ఇలాంటిది
ఒక చిన్న జరుగుతుంది హాలీవుడ్లో ఇది మార్చడానికి అని చెప్పాడు సార్. నిజంగా అలాంటిది ఉందా సార్? అలా మీకు ఏమైనా ఐడియా ఉందా? అలా అంటే ఫార్మాట్స్ మీరు చెప్పేది హైట్ అంటే ఫార్మాట్స్ అండి. అంటే ఫార్మాట్స్ అంటే లైక్ మనం ఇప్పుడు సినిమా స్కోప్ షూట్ చేస్తాము, స్క్వేర్ ఫార్మాట్ అది డిఫరెంట్ అండి. అంటే స్టోరీ టెలింగ్లో అది మనం ముందే డిసైడ్ చేస్తామండి. సో అది మీరు థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు థియేటర్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలండి. సో అంటే ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ హీ టోల్డ్. సో లైక్ సో నెట్ఫ్లిక్స్లో అయితే లైక్ ఒక ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో అది మనము స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి దాని మీద ఉంటుందండి. సో ఇఫ్ మీరు స్టోరీని స్క్వేర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయాలంటే అది థియేటర్లో కూడా చేయొచ్చండి. సో అది మీరు ఓన్లీ ఆ ఫార్మాట్ ఓన్లీ టీవీలోనే వస్తుంది అంటే ఐ డోంట్ అగ్రీ అండి. అంటే అది ఆ ఫార్మాట్ మీరు థియేటర్లో కావాలంటే కూడా చూపించండి. బికాజ్ లైక్ చాలా సినిమాలు స్క్వేర్ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తారు థియేటర్లో. సో ఇట్ ఈస్ లైక్ హౌ యూ వాంట్ టు ప్రజెంట్ ఇట్, దాన్ని బట్టి ఉంటుంది. క్వాలిటీ పరంగా చూస్తే ఏంటంటే లైక్ ఇప్పుడు మన దగ్గర థియేటర్స్ దేర్ ఆర్ సమ్ థియేటర్స్ విచ్ హ్యావ్ ఎక్సెప్షనలీ గుడ్ క్వాలిటీ అండి. సో సమ్ థియేటర్స్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ. సింగిల్ స్క్రీన్స్ చెప్పాడు. సో అదే ఆ థియేటర్లో ప్రొజెక్షన్ క్వాలిటీ బాగుంటుందండి. సో లైక్ నెట్ఫ్లిక్స్లో ప్రొజెక్ట్ చేసినా కూడా మీరు ఏ టీవీలో చూస్తున్నారని దాన్ని బట్టి ఉంటుందండి. ఇఫ్ యూ సీన్ గుడ్ టీవీ క్వాలిటీ ఉంటుంది. సో మీరు అంత బాగాలేదు టీవీ అంటే సో అదే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. బట్ ఒకటి హెచ్డి అని క్వాలిటీ ఉందండి. సో లైక్ వన్స్ యూ డూ యువర్ గ్రేడింగ్, మీ సినిమాని హెచ్డి క్వాలిటీలో మీరు ప్రింట్ తీయగలిగితే దట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఇది నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైక్ స్ట్రీమ్ అయినప్పుడు ద క్వాలిటీ విల్ బి బెటర్. ఎందుకంటే టీవీలో కాంట్రాస్ట్ రేషియో చాలా బాగుంటుందండి. బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఆర్ లైక్ దట్ కాంట్రాస్ట్ రేషియో బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ ఈజ్ వెరీ హై. సో మధ్యలో కలర్స్ అన్నీ కనిపిస్తాయి. అది ఆన్ స్క్రీన్లో కొద్దిగా కనిపించలేదండి. బట్ మేము లైక్ స్క్రీన్లో దే ఇస్ సంథింగ్ కాల్డ్ డాల్బీ విజన్ అనే ఒక స్క్రీన్ ఉందంటే ఇండియాలో పూణేలో ఫస్ట్ టైం థియేటర్ ఓపెన్ చేశారు. సో ఆర్ఆర్ఆర్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అది డాల్బీ విజన్లో గ్రేడ్ చేయడం అన్నది. సో ఆ గ్రేడ్ చేయడానికి ఐ వెంట్ టు జర్మనీ అండ్ గ్రేడెడ్. అంటే మన దగ్గర గ్రేడింగ్ ఫెసిలిటీస్ లేవు. ఓకే. సో ఇండియాలో థియేటర్స్ కూడా లేవండి. సో అంటే ఈ 2-3 months బ్యాక్ థియేటర్ ఓపెన్ అయింది. బట్ ఒక్కసారి లండన్ వెళ్ళినప్పుడు ఐ సా వన్ ఫిల్మ్ ఇన్ దట్ స్క్రీన్, అంటే డాల్బీ విజన్లో చూశాను ఒక సినిమా. సో చూసి అరే ఈ సినిమా ఎందుకు బాగుంది అండ్ దెన్ ఐ డిడ్ అ రిసర్చ్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఓకే లైక్ బికాస్ ఆఫ్ ద ప్రొజెక్షన్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ దేర్. సో సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఫిల్మ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు ఆర్ఆర్ లాంటి సినిమా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఐ రియలీ వర్క్డ్ అండ్ చెప్పిన తర్వాత దెన్ ప్రొడ్యూసర్ అగ్రీడ్ అండ్ ఆల్. సో దానికోసం వీ వెంట్ టు జర్మనీ వెళ్ళి గ్రేడ్ చేసి ఇండియాలో లేకపోయినా లైక్ బయట థియేటర్లో అంటే లైక్ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయండి, లైక్ అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియా, సింగపూర్ అలాంటి థియేటర్ ప్లేస్లో ఉన్నాయండి. సో అది రిలీజ్ అయిన తర్వాత పీపుల్ సా ఇట్ ఇన్ థియేటర్ అండ్ లైక్ దే రియలీ ఫెల్ట్ ఇట్ వాజ్ గ్రేట్ వాచింగ్ ఇట్. సో అలా లైక్ దే ఆర్ సమ్ థియేటర్స్ వేర్ మీరు బాగా చేస్తే డెఫినెట్లీ అవుట్పుట్ అక్కడ అలాంటి థియేటర్స్లో బాగుంటుందండి. సో అంటే